ఏమండు అందరూ బాగున్నారా? ఈ రోజు మేము మంచి స్పాంజ్ లాంటి కేక్ కూడా తయారు చేయబోతున్నాం అండి. ఎగ్తో తయారు చేస్తాము. ఎగ్ లేకుండా కూడా నాన్ వెజ్ అదే ఎగ్ తెలియని వాళ్ళకి కూడా ఎగ్ లేకుండా కేక్ ఎలా తయారు చేయాలి కూడా నేను చెప్తాను ఇప్పుడు. మనకి ఇప్పుడు రాబోయే క్రిస్మస్కి కానీ, డిసెంబర్ 31కి కానీ, బర్త్డేలకి, పెళ్ళిళ్ళకి అన్నిటికి కేకులు కట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ కేక్ కొనుక్కోవాలంటే మనకి 400, 700 అలా అవుతుందండి. చక్కగా మనకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే చక్కగా కేజీన్నర కేక్ తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా తయారు చేయాలి ఇప్పుడు మీకు నేను చెప్తాను. మంచి హోమ్లీగా ఇంటికాడ చేసుకుని తింటే దానికి కిక్కే వేరండి. అసలు ఏంటి ఈ మధ్య కేకులు అసలు కేక్ స్మాష్ అంటున్నారు. ఇప్పుడు బర్త్డే జరుగుతుంది అనుకోండి, ఫ్రెండ్స్ అందరూ 4 ఏకమవుతున్నారండి. ఇలా పట్టుకుంటున్నారు కేకు నడక్క నొక్కేందరండి ముఖం మీద. మొత్తం పేస్ట్ అయిపోతుందండి పాపం ముఖమా. అలా వేస్ట్ చేయకుండా ఈ క్రీమ్లు అవి కాకుండా మనం ఏంటంటే న్యాచురల్ గా అందంగా పాతకాలం పద్ధతిలో హోమ్ మేడ్ కేక్ తయారు చేసుకోండి. మనకి ఓవెన్లు గీవెన్లు ఏం అవసరం లేదు. చాలా నీట్ గా సింపుల్ గా చాలా అసలు ఇంత ఈజీగా అనిలా చేస్తామండి. ఇప్పుడు చూడండి మీరు కూడా సూపర్ ఉంటది. కానీ అసలు కేకులు అలాగా జనాల్లో ఇది కల్చర్ ఎలా తయారైంది ఏంటండి? అంతే ఫారెన్ కల్చర్. ఏం ఫారెన్ కల్చర్? కేక్ కట్ చేస్తున్నారా? అలాంటి చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి. దాంట్లో ములి ఇది ఉంటుంది చూడు, లైట్ వెలిగిస్తారు, కళ్ళల్లో గుచ్చుకుని ఇదైన వాళ్ళు కూడా ఫైర్ క్యాండిల్ ఏమో స్ప్రేలు కొట్టేస్తారు. ఒక్కోసారి మంట వచ్చేది, దాని మీద ఏమో ఈ డస్ట్ అంతా పడిపోద్ది. స్ప్రేలు ఉంటాయి స్నోలు, ఆ స్నో స్ప్రే కొట్టినప్పుడు ఏమవుద్ది కేక్ మీద పడిపోద్ది, అంత తినేస్తారు, ఆరోగ్యం పాడైపోదా. అవునవును. ఏంటో చేయకండి, అన్ని మంచి పద్ధతులు కాదు. కేక్ ఇప్పుడు బర్త్డేకి మీరు తెచ్చుకున్నారనుకోండి, తెచ్చుకోండి, కట్ చేసుకోండి, తల ముక్క తినండి. ఈ కేక్ స్మాష్లు ఎందుకు, మొక్కలు వేసి కొట్టుకోవడం ఎందుకు? వేస్ట్ ప్లస్ దాని వల్ల ప్రమాదం జరుగుతుంది. ఎందుకు చెప్పండి అలాంటివన్నీ? ఆ క్రీమ్ లైఫ్ ఫేస్ గా పామేస్తారు, కళ్ళలో అది వెళ్ళిపోయి కళ్ళు. సర్లే బాబు, నువ్వు అంటే ఏజ్ అయిపోయి ఇలా మాట్లాడుతున్నావు. కుర్రోళ్ళు హుషారుగా ఉంటారు. ఏదో ఈయన మాట కట్ట మీరు బర్త్డే బాయ్కి ఎందుకు రాస్తారు తెలుసా? వాళ్ళు వాడు పార్టీ ఇవ్వడం, వాడు అందుకోసం వాడు కేక్ తెస్తాడు. అది అదో పార్టీ కూడా ఇవ్వట్లేదు, వీడు ఇలాగే చెయ్యాలని చెప్పి కేక్ రాసేసి శుభ్రం తన్నేసి ఏది చేస్తా ఉంటారు కదా. ఈ మధ్య కేక్ దీని గురించి అయితే పని పక్కన కేక్ తోటి సరిపెడతలేదు, బురద నీళ్ళు వేసేస్తున్నారు, ఎత్తి అంటున్నాం, ముగ్గట్టుకొచ్చి ముగ్గు జిమ్మేస్తున్నారు, ఏదో రకరకాలుగా చేస్తున్నారు. బర్త్డే అన్న పేరే కానీ ఆడికి ఎంత నరకం అంటే అంత నరకం అనిపిస్తున్నారు. కేక్ చేయండి మరి తింటాను నేను. ప్లెయిన్ కేక్ తయారు చేసుకోవడానికి మనకి సింపుల్ గా ఒక 9 రకాల పదార్థాలు అయితే కావాలి. ఫస్ట్ దానికి సంబంధించి మైదా 1/2 kg అండి, పంచదార ఒక 1/2 kg, 1/2 kg నూనె అండి. మామూలు ఈ ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు. పప్పు నూనె, వేరుశనగ నూనె అట్లాంటివి తీసుకోకండి. ఎందుకంటే ఈ ఆయిల్ దాంట్లో వేసిన తర్వాత పప్పు నూనె అదే వేస్తే కనుక పప్పు నూనె ఫ్లేవర్ వస్తుంది అనమాట కేక్. అట్లా వస్తే బాగోదు కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే మంచిదండి. 5 గుడ్లు వేస్తున్నానండి నేను. ఎగ్లెస్ కావాలనుకుంటే కనుక ఈ ఎగ్ బదులు ఒక 1/2 లీటర్ పెరుగు వేసుకోండి, సరిపోతుంది. ఇది బేకింగ్ పౌడర్, ఈ స్పూన్ కొలతండి. దీంతో 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ అండి, 1 స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఈ స్పూన్ తో లెక్కేసుకుంటే ఒక 4-5 స్పూన్లు పడుతుంది అనమాట. ఒక చిన్న కప్పు తోటి నేను 1/2 కప్పు పెట్టుకున్నాను. ఇది వెనీలా ఎసెన్స్ అండి. ఈ స్పూన్ తోటి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఏమైందంటే కేకు నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఈ ఎగ్స్ అవి వేస్తున్నాం కదా మనం, ఎగ్స్ వేయడం వల్ల నీచు వాసన అది రాకుండా ఉండాలంటే ఇది వేసుకోవాలి. ఇది బాటిల్ మనకి బయట దొరుకుతుందండి, 30 రూపాయలండి బాటిల్. ఒకవేళ మీరు ఎగ్ లేకుండా పెరుగు వేసుకొని చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ ఎసెన్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేయండి. దీంతో వేసుకుంటే ఫ్లేవర్ కేక్ స్మెల్ అది వస్తుంది అనమాట, బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం షుగర్ డైరెక్ట్ గా వాడకూడదండి, షుగర్ పౌడర్ కావాలి. మీరు మిక్సీలో ఉన్న వాళ్ళు మిక్సీలో షుగర్ పౌడర్ చేసుకోండి. మేము రోల్లో దీన్ని పౌడర్ చేస్తున్నాం. ఇప్పుడు పంచదార దంచుకుంటాం అండి పౌడర్, దాంట్లో గుడ్డు క్రీమ్ లోనే కలవదండి, అందుకోసం దంచేసుకోవాలి బాగా. మీరు మిక్సీ పట్టుకోండి. అంత నిండా ఊసేపు కొట్టాలి కన్నా. పందార దంచుడు స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. పందార దంచుడు, పంచార దంచుడు సంగతులంటే దమ్ము చేయించేసాం కదా. ఉడుకుడితే బెంగాళూరులో వస్తారంట. మన వాళ్ళకి నడువు నొప్పులను, కాలు నొప్పులు అన్నారు మన ఆడవాళ్ళు. బెంగాళూరులో శుభ్రంగా నడడానికి తమాలు కట్టుకుని ఉడిసి వేసి వెళ్ళిపోతున్నారు బెంగాల్. ఎంత కూలి అంటే కాంట్రాక్ట్ కూలి ఏమి లేవు. ఇప్పుడు ఎకరానికి ఎంత ఉడిసి వెళ్ళిపోతారు అంతే. సబ్సిడీ పడుతుందా గ్యాస్ కి? పడుతుంది. ఫ్రీ సిలిండర్ పడుతుంది. కొంతమందికి పడతలేదంటే గోల కింద ఉన్నారు. సచివాలయం కాడికి వెళ్ళిపోయి మాకు పర్లేదండి అని చెప్పి అన్నారు. వాళ్ళు ఏం చేస్తారా? అదిగో గ్యాస్ బండ్ సౌండ్లు. నీ చిన్నప్పుడు ప్యారక్స్ అయితే అయ్యేవాడువా? నాకు సరిగ్గా తాగని పాలే ఉండి కదా ప్యారక్స్ అంట.
ప్యారెస్ డబ్బాలు ఉండి కదా గురు, అందు మీద బుడ్డడు ఇలా ఉంటాడు, తాగిచ్చేవారు కదా. అవన్నీ కదా కానీ చిన్నప్పుడు మా అమ్మ ఇల్లు నిండుగా ఉండాలని ఏం చేయాలనుకున్నారా? పొలాలు కాదు జోకు, అది కాదు, అట్టపెట్టలు ఉంటాయి కదా వాడేసి, ఇప్పుడు టీ బోర్డు పెట్టి ఉందని అట్టపెట్టి అందులో ఏం లేకపోయినా 2 రాళ్ళు వేసి దాన్ని ఇలా పెట్టి అలా బల మీద ఎట్టి. కిచెన్ లోనా? కిచెన్ కూడా ఉందండి మాకు అప్పుల్లో, ఉన్న గదిలోనే డబ్బాల్లోను. ఏమీ లేకపోయినా అంటే జనాలు వచ్చిన వాళ్ళు అంట చూసి అయ్యో వీళ్ళకి ఏమీ లేవు అనుకోకూడదంట, అందుకని అలా చేసేవారు పాపం అప్పుడు. చాలా మంది అలా చేసేవారండి. మీ ఇంటికి ఎందుకు వచ్చేవారు జనాలు? ఇదేంటి వస్తారు కదా ఎవరో ఒక చుట్టాలు, ఇంటి పక్క వాళ్ళు ఎవరో ఒకరు వచ్చినప్పుడు అబ్బాయిలు అన్ని నిండుగా బాగానే సంసారం నిండుగా ఉందని అనుకుంటారని అంట. అనుకుని వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఏమి లేవని గొడవలు ఆడుకోవాలా? ఏమో మా అమ్మ అలా చేసేది మరి. వాళ్ళు చూడు శుభ్రంగా ఎప్పుడు ఏముండదు కదా ఆ పెట్టు, ఎప్పుడు చూసినా టీ పూలు అన్ని ఫుల్ గా ఉంటాయి, నువ్వే తేటలేదని వెళ్ళి పక్కింటి వాళ్ళ ఆయన మీద గొడవ ఆడాలి. అలాగే ఉంటది మరి, ఆడవాళ్ళకి తెలుస్తుంది మనకేం తెలుస్తుంది. ఇరుపునా ఓ పక్కన పంచదార పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 5 గుడ్లు దాంట్లో కొట్టుకొని చక్కగా బీట్ చేసుకుందామండి. గుడ్డు కొట్టుకునేటప్పుడు కత్తితో కొట్టుకోండి, మంచిగా పగులుతుంది మనకు. అలా కాకుండా ఈ సైడ్ని కొట్టామనుకోండి, దీంట్లో ఉన్న పెంకులు కూడా దాంట్లోకి వచ్చేసి కేకులో తగులుతాయి అనమాట. ఫస్ట్ ఈ గుడ్లని బాగా ఇలా బీట్ చేసుకోండి. మీ దగ్గర ఇలాంటి విస్కర్ ఉంటే విస్కర్తో చేసుకోండి, లేకపోతే ఒక గరిటె తీసుకొని గరిటెతో కూడా తిప్పేసుకోవచ్చు మంచిగాను. ఈ గుడ్లు మొత్తం ఇలాగా మంచిగా కలిసిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న షుగర్ పౌడర్ వేసుకొని ఫస్ట్ దాన్ని కూడా బాగా కలుపుకుంటాను. ప్రసాద్ మంచి బలంగా దంచాడండి పౌడర్, చూసారా అంత మెత్తగా వచ్చిందో. దీన్ని కొంచెం జల్లెడ పట్టాను అనమాట, రోల్లో దంచుకున్నాం కాబట్టి కొంచెం జల్లెడ చేస్తే పౌడర్ బాగా వచ్చింది. మీరు మిక్సీలో చేసుకుంటారు కాబట్టి దీన్ని ఏమి జల్లెడ పట్టక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ విస్కర్ తీసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి దీన్ని. దీంట్లోనే పాలు కూడా వేసేస్తున్నానండి. ఈ పాలు వేయడం వల్ల ఏంటంటే షుగర్ పౌడర్ అంతా కూడా బాగా కరుగుతుంది అనమాట మంచిగా. షుగర్ అంతా కూడా ఇలాగ గుడ్లో కలిసిపోయిందండి. ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు సాల్ట్, ఈ 3 కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మన మైదా పిండి కూడా జల్లించేసుకోవాలండి. మైదా పిండి అంతా ఇలా జల్లించేసిన తర్వాత ఆయిల్ కూడా దీని మీద వేసేసుకోవాలండి. దీని అంతటిని కూడా ఇప్పుడు బాగా అసలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఎగ్ సోన వచ్చినట్టు వచ్చేయాలండి నీట్గా, అంత అలా కలుపుకోవాలి. ఆ ఉండలు ఉండడం వల్ల ఏమైందంటే మళ్ళీ కేకు మనకి సరిగ్గా ఉడకలేనట్టు, లేకపోతే మధ్యలో మధ్యలో ఏదో మైదా ఉండలాగా అలా తగులుతాయండి. ఒక 10 నిమిషాల పాటు బాగా కలిపేసుకుంటే దీన్ని మంచిగా అయిపోద్దండి. ఇది ఇంకా అరిసెల పాకం వచ్చినట్టు వచ్చేస్తుంది చూడండి. ఇది దీంట్లో ఒక 2 మూతలు వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. ఈ వెనీలా ఎసెన్స్ వేయంగానే కేక్ వాసన వస్తుందండి అప్పుడే చక్కగా. మనం ఇంక ఎన్ని రకాల కేకులు తయారు చేసుకున్నా ప్రాసెస్ అయితే ఇదేనండి. దీంట్లో ఇప్పుడు చాక్లెట్ కేక్ తయారు చేసుకోవాలంటే చాక్లెట్ ఫ్లేవరు, పైనాపిల్ కేక్ తయారు చేసుకోవాలనుకుంటే పైనాపిల్ ఫ్లేవరు వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. బనానా కేక్ చేసుకుంటే ఇందులోనే బనానా గుజ్జు కూడా వేసేసుకుంటే బనానా కేక్ అవుతుంది అనమాట. అన్నిటికీ బేసిక్ అనమాట ఇది. మీకు ఈ కేక్ తయారు చేయడం వచ్చిందంటే ఇంక అన్ని కేకులు తయారు చేయడం వచ్చినట్టే. ఈ మైదా చక్కెర అంతా చూసారా ఎలా కలిసిపోయింది ఇందులోనే. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బుడగలు లేకుండా ఇలా కలిపేసుకోవాలండి నీట్ గానా. దీన్ని ఇప్పుడు మనం దేంట్లో అయితే కేక్ తయారు చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లోకి వేసేసుకోవాలి. ఇదిగోండి మనకి
ఈ పిండి అనేది ఈ రకంగా ఉండాలండి, ఇలా కారుతా ఉండాలి. ఒకవేళ మీకు గట్టిగా అయిపోయింది అనిపిస్తే కనుక కొంచెం పాలు యాడ్ చేసుకోండి, లేకపోతే ఒక గుడ్డు కూడా యాడ్ చేసుకొని ఇంకా టైట్ అయిపోతే కనుక లూజ్ చేసుకోవచ్చు. అలాగా ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇవ్వండి ఈ రకంగా ఉండాలి ఇది. ఇప్పుడు కేకు ఈ గిన్నెలో చేసుకుందాం అనుకుంటున్నాను నేను. గిన్నె ఎక్కడ కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ అడుగున గిన్నె అంతా అంటేలాగా ఈ ఆయిల్ని ఇట్లా అనుకోవాలండి. ఈ ఆయిల్ని ఈ అడుగంతా ఇలా శుభ్రంగా అంటించిన తర్వాత దాని మీద కొంచెం మైదా పిండి చల్లుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏమైందంటే కేకు అంటుకోకుండా ఉంటుందండి. ఈ మాడు అట్టుకుంటా దీనికి అంటకుండా తీసేటప్పుడు కూడా నీట్గా వస్తుందండి బయటికి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. ఈ గిన్నెలోకి పిండి అంతా ఇలా వేసేసుకున్నాం కదా. మనం ఏ గిన్నెలో చేసుకున్నా సరే మనం చేసే పిండి సగం వరకే ఉండాలండి, మిగతా సగం పొంగుద్ది అనమాట. దీనికి మళ్ళీ ఫుల్గా ఇక్కడ దాకా ఒకవేళ వేసేసుకుంటే బయటికి పొంగిపోద్దండి ఉడికేటప్పుడు కేకు. సో ఎప్పుడైనా సరే మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో అంతకే డబల్ ఉండాలండి గిన్నె. ఇలా వేసేసిన తర్వాత పిండి దీన్ని ఇలా ఒకసారి కొట్టుకోవాలండి, గిన్నెని అటు ఇటు ఊపాలన్నమాట. లోపల ఏమన్నా బుడగలు లాంటి గ్యాప్లు ఏమైనా ఉంటే కనుక అవన్నీ పోయి ఇట్లా బయటికి తేలిపోతాయండి. ఇలా కొట్టడం వల్ల చూసారా ఇక బబుల్ వచ్చింది, ఇట్లా గ్యాప్లన్నీ కూడా సెట్ అయిపోతాయి అనమాట. ఇది కేక్ చేసుకునే గిన్నె అండి. ఈ గిన్నెలో అడుగున ఇసుక వేసుకోవాలి. ఇసుక వేసుకోవడం వల్ల ఏంటంటే కేకు మాడదండి. ఇసుక ఇలా సమానంగా చేసేసుకున్న తర్వాత దీని మీద ఇలాంటి ఒక స్టీల్ స్టాండ్ పెట్టేసుకొని దీని మీద మనం కేక్ గిన్నె పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇది రెడీ అయిపోయింది. ఫస్ట్ ఇసుక వేసుకొని స్టాండ్ పెట్టుకున్న గిన్నె పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇసుకని వేడి చేయాలండి. డైరెక్ట్గా కేక్ బ్యాటర్ దీంట్లో పెట్టేయకూడదు. పెట్టేస్తే ఏమవుతుందంటే కేకు పులుకు పలుకు లేకుండా అలా ఉడుకుద్ది అనమాట. ఫస్ట్ వేడి చేసుకోవాలి గిన్నె. ఒక 5 నిమిషాల పాటు ఇసుక వేడెక్కిన తర్వాత గిన్నె తీసుకొచ్చి స్టాండ్ మీద పెడుతున్నాను. ఈ గిన్నె పెట్టేసిన తర్వాత దీన్ని కూడా మూసేసుకోవాలండి, ఆవిరేది పోకుండా ఇంకో మూత పెట్టాలి పైన ఇలాగా. చిన్న మంట మీద దగ్గర ఒక 40 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలండి కేక్ని. 40 నిమిషాలు ఈజీగా టైం పడుతుంది. 40 నిమిషాల వరకు దీన్ని కదిలించొద్దు, చిన్న మంట పెట్టుకొని కూర్చుందాం ఇంకా దీని ముందు. కేక్ ఇంకా ఉడకలేదా? ఉడుకుద్ది, 40 నిమిషాలు టైం పడుతుంది, కంగారు పడుకో. బేగ ఉడకాలంటే ఒకటి చెప్పనా నేను, ఉడికమ్మా ఉడుకమ్మా నువ్వు కేకు ఉడుకమ్మా అనాలి అంటే ఉడికిపోద్దా అంటే ఇంకా జనాలు ఈ పొలలు పెట్టి అన్ని వేస్ట్ అనమాట. ఉడికమ్మ ఉడికమ్మ అంటే ఉడికేస్తా. మరి సంగీతంతో రాళ్ళు కదిలింతారండి, అలాంటిది మన కేక్ ఉడికించలేమండి. సంగీతం వచ్చిన వాళ్ళు అది, నువ్వు కానీ పాడతావు ఇప్పుడు మాకు పాటలు. మన వాళ్ళు చెప్తాను నేను, నా వాయిస్ బాగా పాట బాగా పాడతాను నేను అన్ని అనుకుంటున్నాను. మరి ఒకసారి తీసి చూస్తారా? చూద్దాం. ఉడికింది లేదు, దాన్ని ఒక అర్ధగంట దాకా కదిపకూడదు. అసలు చిన్న మంట మాత్రం పెరగనీకు తగ్గనీకు. కేకు ఇందాక మీరు కలిపేటప్పుడు స్మెల్ వచ్చింది కదా, ఆ వెనిల్ ఫ్లేవర్ ఏది వేసారు, దాని వల్ల నాకు ఎప్పుడెప్పుడైనా అత్తరంగా తినేయాలండి. ఇప్పుడు అలా కూడా కాదు, వేడివేడికి ఎక్కి తినేస్తా అంటే నూరు ఖాళీలో చల్లారనవా? చల్లారే తినాలా? ఎప్పుడైనా తినొచ్చు, నీ ఇష్టం. ఏ శీతాకాలం కదా, ఏడికి తింటే మంచిదేమో అని కాదు. హాట్ కేకా? హాట్ కేక్ కాదు, ఈ జాతిరత్నాల సినిమా కేక్ కోసం చాలా మంది మంచి ప్రాణం ఇచ్చేస్తారండి. అవునా? ఆ ఏకంగా జాతిరత్నాల సినిమాలో ఇక నన్ను ఎందుకు చంపాలనుకున్నారు అంటాడు పిల్లను. అయితే నువ్వు బావా నువ్వు ఎన్నోసార్లు పాపం కేక్ ఇలా పెడతాను చూసి పక్కడికి పెడుతుంటాడు.
ఆయన కోపం వచ్చేసి చంపాలనుకున్నాను నేను, నువ్వు నాకు ఎప్పుడు కేక్ ఎట్లేదు నువ్వు అంటాడు. అది సినిమా, బయట ఎవరైనా చంపారు అలా కేక్ పెట్టలేదని. ఏమో మరి ఏమో అసలు కేక్ ఎంత చిత్రం ఉందా అనిపించింది నాకు. ఫోన్లే ఇప్పుడు నేను పెడతాను, నేను చంపాలనుకుంటున్నాను ఇప్పుడు పెట్టండి పెట్టండి బాబా నాకు మరి. మిమ్మల్ని ఏం చంపలేండి అంటే బావా అంటే గమ్మున మీరు నువ్వేమన్నప్పుడు నాకు కేక్ ఎట్లా, అందుకని నేను చంపాలనుకున్నా బావా అని చెప్తున్నావు కదా అని నాకు. మీకు ఇంటి ఇచ్చారు. నాకు అదే అన్నాను, ఇంటి ఇస్తున్నావా ఏంటని. మేము మొత్తం మీ దరోళ్ళందరూ చేసుకుంటుందా ఏంటి? 31st పార్టీ చేసుకుంటారా బిర్యానీలు కాయలు ఉన్నాయా? కాయలు అయ్యే కదా ఆ? ముందు కలిపి ఎక్కుంటాయా? ఉంటాయా? ముందు కలుపు ముందు కలపా? ముందు కలుపు అంటే ముందు కలుపు మందు కలపండి, ఇంకా బాణసంచ కలుపుతారేమో అనుకున్నాను. ఒక్కొక్కడు అంటాడు శేషాలం గుడికి వెళ్ళా అంటాడు. మరి ఇంక ఎరైటీ వెళ్ళదా? నేను వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళారంటే శేషాలం గుడికి బ్రాండీ షాప్ ని, వైన్ షాప్ ని. శేషాలం నాకు తెలియదు, ఈ విషయం తెలియదు. మరి ఏమనుకుంటున్నారు మన ఊరితో 31st నైట్ అసలు మంది ఎందుకు తాగుతారు, పార్టీ ఎందుకు చేసుకుంటారు గురు? సంవత్సరం అంతా సంకనాకపోయిందేనా, లేకపోతే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నా? మరి అదే ఒక్కొక్కడు ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఎలా అంటే సంవత్సరం ఎండింగ్ అయిపోయింది, ఈ సంవత్సరం నుంచి నేను ఒక రకంగా హీరోలు అయిపోలేని కొత్త సంవత్సరంలో అడిగిపెట్టి చేయలేని చేయకూడని అన్ని చేసేద్దాం అనుకుంటాడు. ఊదది మొత్తం మీద అయితే పార్టీలే పార్టీలు, అదో రకం కిక్కు జనాలకి. ఒక కొత్త రకం మంది అని తయారు చేద్దాం నైట్ 31st నైట్ తాగేలాగా. ఆ గ్రేప్స్ అవి కుళ్ళబెట్టి దంచి ఏమన్నా వైన్ తయారు చేద్దామా? మనం ఇక్కడ చేసి వంటలకి అది మొత్తం సారా కత్తున్నారేమో అనుకుని వద్దులైతే ఎందుకు వచ్చిన కావాలి కానీ ఓపెన్ చేయి కాలుకుంటా ఓపెన్ చేయి. అలా ఎలా జరుగుతుంది వల్ల వాళ్ళు తిమ్మిరెక్కేయింది జాతీయ ఆ పక్కన నెట్టుకొచ్చి మీరు సిటీలో లేదే చూడండి తీసేస్తాను కాలిపోతుంది మా వల్ల కాదు కానీ తీసుకురా, కత్తి తీసుకురా. అదేదో మరి నాకే చెప్పచ్చు కదా ముందు. అంటే ఇప్పుడు నేను కత్తి తీసుకురావాలి అని చెప్పి నాకు ఎవరైనా చెప్పారండి? అబ్బా నువ్వు చేయగలుగుతున్నా సరే కత్తి ఉపయోగించి తీ, నువ్వేది చెప్పాను పడేస్తాను. అదేదో నాకే చెప్పాను కదా, చెప్పాను నీకు తీ. ఇదిగోండి అబ్బో ఇదేంటండో దెబ్బరట్లోకి వచ్చింది బలిగనా కేకా. కేక్ ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక పుల్ల గానీ ఇలాంటి కత్తి గానీ తీసుకొని ఇలా మధ్యలో ఒకసారి గుచ్చి చూడాలండి. చూసారా అంత స్మూత్గా వెళ్ళిపోయింది. ఒకవేళ ఉడకలేదు అనుకుంటే కనుక దీనికి అంటుద్దండి పచ్చి. అప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవచ్చు. మనకేమీ అంటలేదు కాబట్టి చక్కగా ఉడికిపోయినట్టు అయిపోయిందండి. దింపేసుకుంటున్నాను. దింపేసుకున్నాం కదా, ఈ కేక్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకో ప్లేట్లోకి దీన్ని తిరగేసుకోవాలండి. అప్పటి వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇకండి ఒక అర్ధగంట సేపు ఇలా చల్లారిన తర్వాత ఒక కత్తోటి తీసుకొని ఈ గిన్నెకి అంటుకొని ఉంటుంది కదండి సైడ్, ఇట్లా సైడ్ ఇలా గీకాలండి. గీకితే మనకి ఏమైందంటే గిన్నెకి అంటుకొని ఉన్నదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ప్రసాద్ ఏ మంట గట్టిగా తగిలిచ్చినట్టున్నాయంటే కొంచెం అంటుకుంది గట్టిగా మాడు. నేను గంట మంట గట్టిగా తగిలిచ్చాను కానీ మీరు మధ్యలో ఒకసారి చూడండి అంటే ఏం చేశారండి? ఏం చేయను, చూడడం మానేసి అలా పెట్టి కూర్చున్నారు. ఇక కేక్ చూసారా, స్పాంజ్ ఇగండి. ఆహా, పొయ్యి మీద చేసాం కదండి, కొంచెం కట్టిశాక ఎక్కువ తగిలి కొంచెం మాడట్టిందండి, ఏమనుకోకండి. కానీ కేక్ మాత్రం అసలు చూసారు ఇక, ఆహా దూదిలో ఉందండి, కలగల్లా ఉంది తల తిండిలాగా. కేక్ రెడీ అండి. స్పాంజ్ లాంటి మెత్తటి కేక్ చూసారు, ఇదిగోండి నొక్కుతుంటే ఎంత మెత్తగా ఉందో. నేను నొక్కుతున్నాను. అబ్బా దూదిలా ఉందన్నా. దూది ఎక్కుతాడు సామిగాడు. మరి ఏంటనుకున్నా అడిగి దూదిలా ఉంది కేకు. అబ్బా 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 అబ్బా. ఈ రోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అన్నిటికీ కేకే. ఇంక కేకే అని మాది. న్యూ ఇయర్ కి కేక్ కటింగ్ ఏం లేదని 31st కి. అది తిందా ఎలా ఉంది చూద్దాం ముందు. అబ్బా ఆహా, అబ్బా ముక్క భలే ఉందండి. రొట్టు ముక్కలా ఉందా?
హే భలే స్మూత్ ఉంది గురు. నేను తినకుండానే మీరు ఎప్పుడు నాకు కేక్ ఎట్టలేదు. చూసారా ఇగండి స్పాంజ్ కేక్, ఇది చూసారా స్పాంజ్. అద్ది కేకా మజాకా. ఇక మహాప్రసాదం కేక్ నాకే. హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత చెప్తానండి. సూపర్ దూది మెత్తగా ఉంది. అదిరిపోయింది. బాబా బాబా బలవుతుందా? అది ఎంత బాగుంది ఏంటండి. ఆహా ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు కూడా మీ బర్త్డేలకి, క్రిస్మస్లకి, డిసెంబర్ 31కి ఏ సందర్భంలో అయినా సరే ఇలాంటి కేక్ చేసుకొని మీ ఇంట్లో వచ్చిన చుట్టాలకి పెట్టి చూడండి. అసలు సూపర్గా ఉంటుంది అన్నమాట. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అని చేసుకొని 40 నిమిషాల పాటు ఉడికించుకుంటే లో ఫ్లేమ్ మీద శుభ్రంగా భలే వచ్చేద్దండి. చాలా ఎక్సలెంట్. ఇంక మధ్యలో ఇంకా అడ్డీ ఏం చూడక్కర్లేదు. ఆ 9 రకాల ఐటమ్స్ వేసుకొని 40 నిమిషాలు ఉడికించుకొని ఒక అరగంట సల్లారు పెట్టుకొని తినండి. కేక్ తిరగలేదు, ఎక్సలెంట్గా వచ్చింది. బాగా దంచుకుంటాండి అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు ఎక్కడే? ఆ దసరా శుభాకాంక్షలు చెప్పకూడదండి. అయిపోయింది కదా. అయిపోతుంది, మళ్ళీ రాదండి, వస్తుంది కదండి. సర్లేండి, అన్నింటికి శుభాకాంక్షలు అండి. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు అండి. అదండి అది కాకపోతే ఇదండి కేక్ అండి.